ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద లాటాలర్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు నేను చెప్పొచ్చే టాపిక్ ఏంటంటే, చాలామంది సివిల్కి సంబంధించి కానీ క్రిమినల్కి సంబంధించి కానీ గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో ఆఫీసర్లు సరిగ్గా పనిచేయనప్పుడు, ఏమైనా కంప్లైంట్లు ఇచ్చినప్పుడు సరిగ్గా రెస్పాండ్ అవ్వనప్పుడు క్రిమినల్ కానీ సివిల్ కానీ చాలామంది ఇటువరకు రిజిస్టర్ పోస్టుల ద్వారా స్పీడ్ పోస్టుల ద్వారా పంపించడం అటువంటివి జరుగుతూ ఉండేవి. అలా కంప్లైంట్లు చేసినప్పుడు వాళ్ళు సరిగ్గా రెస్పాండ్ అవ్వక, ఆ కంప్లైంట్ మీద సరిగ్గా యాక్షన్ తీసుకోక, ఇటువంటివి చాలా ఇబ్బందులు అనేది ఏమైనా కంప్లైంట్లు ఇవ్వాలనుకున్నప్పుడు క్రిమినల్లో కానీ లేదంటే సివిల్కి సంబంధించి కానీ ల్యాండ్ ఇష్యూస్ కానీ సైట్ ఇష్యూస్ కానీ స్థలాల ఇష్యూస్ కానీ అలాగే క్రిమినల్ కేసులకు సంబంధించి క్రిమినల్ కేసులు ఏమైనా అయినప్పుడు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్లు ఇచ్చినా కానీ సరిగ్గా పట్టించుకున్నప్పుడు ఏం చేయాలంటే పీజీఆర్ఎస్ కంప్లైంట్ అని ఉంటుంది. గ్రీవెన్సెల్ పీజీఆర్ఎస్ సైట్ అని ఒకటి ఉంటుంది. పీజీఆర్ఎస్ సైట్ అనేది ఒకటి ఉంటుంది ఫ్రెండ్స్. ఆ పీజీఆర్ఎస్ సైట్ అనేది ఫుల్ ఫామ్ అనేది డిస్క్రిప్షన్లో రాస్తాను నేను. పీజీఆర్ఎస్ సైట్లోకి వెళ్ళి మీరు ఏ కంప్లైంట్ అయితే ఏ ఆఫీసర్ మీద అయితే ఇస్తున్నారో లేదంటే ఎవరి మీద అయితే మీరు కంప్లైంట్ ఇస్తున్నారో క్రిమినల్ కానీ సివిల్ కానీ దాన్ని నీట్గా తెలుగులో టైప్ చేయించి ఆ యొక్క కాపీని ఫుల్ డాక్యుమెంట్స్ ఏమైనా ఉంటాయి డాక్యుమెంట్స్ ఎవిడెన్స్ ఉంటాయి ఎవిడెన్స్తో సహా ఈ సంతకాలు మీరు నీట్గా చేసి డే టు టైం అన్నీ కరెక్ట్గా వేసి అసలు మీరు ఏ కంప్లైంట్ ఇవ్వాలనుకున్నారో ఆ కంప్లైంట్ పీజీఆర్ఎస్ సైట్లోకి వెళ్ళి ఆ సైట్లో లాగిన్ అయ్యి ఆ సైట్లో మీరు ఈ కంప్లైంట్ని మీరు అప్లోడ్ చేస్తే అది కంపల్సరిగా ఈ కింది స్థాయిలో కాకుండా ఆ కంప్లైంట్ ఎప్పుడైతే పీజీఆర్ఎస్ సైట్లో మీరు అప్లోడ్ చేస్తారో అప్పుడు సంబంధించిన అధికారులందరికీ ఆ కంప్లైంట్ అనేది ఫార్వర్డ్ అయిపోద్ది ఆటోమేటికల్గా. అది ఫార్వర్డ్ అయిన తర్వాత కంపల్సరిగా మీకు దాని మీద యాక్షన్ అనేది ఉంటుంది. ఎటువంటి యాక్షన్ అనేది అయినా సరే కంపల్సరిగా తీసుకుంటారు. సో ఫ్రెండ్స్, ఏదైనా కానీ సివిల్కి సంబంధించి క్రిమినల్కి సంబంధించి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా మీరు ఎవరి మీద నన్ను కంప్లైంట్ చేసినా ఎవరైనా అధికారులు మీకు కరెక్ట్గా రెస్పాండ్ అవ్వలేదని మీకు ఏదైనా కంప్లైంట్లు ఇవ్వాలన్నా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినప్పుడు అది మీకు సరిగ్గా న్యాయం జరగకపోయినా ఈ పీజీఆర్ఎస్ సైట్లోకి వెళ్ళి మీరు మీ కంప్లైంట్ని లాగిన్ చేసి మీరు వెంటనే దానికి సంబంధించి రిలీఫ్ అనేది పొందొచ్చు ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, పీజీఆర్ఎస్ అంటే ఏంటనేది సైట్ ఏంటనేది నేను డిస్క్రిప్షన్లో ఫుల్గా దాని ఫుల్ ఫామ్ అనేది చెప్తాను మీకు. సో ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను ఫ్రెండ్స్.